గట్టిగా పనిచేయండి, నిర్లక్ష్యం వద్దు. కేంద్రంలో ఇండియా కూటమిదే అధికారం. తెలంగాణపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. పనితీరును బట్టే పదవులు దక్కుతాయి. ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో మెజారిటీ పెరగాలి. పార్టీ నేతలకు కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం. జూమ్ మీటింగ్కు పలువురు ఎమ్మెల్యేలు డుమ్మాట. ఇన్ఛార్జీలు ఎంపీ అభ్యర్థులపైన కేసీఆర్ ఆగ్రహం. ఇట్లున్నరిగా ఇది పరిస్థితి. మీ వాస్తవ పరిస్థితి ఇట్లా ఉన్నది. సికింద్రాబాద్లో పర్యటించడం లేదంటూ మంత్రి కోమటిరెడ్డి పైన అసహనమట. సికింద్రాబాద్లో మరి ఎందుకు పర్యటిస్తలేడు కోమటిరెడ్డి? రాజగోపాల్ రెడ్డి కూడా ఆడ మునుగోడులో అట. నాకు మునుగోడు మెజార్టీ వస్తుంది ఆలయ, నాకు ఏమొద్దు అంటుండట. అందుకే మేము మొన్న మునుగోడులో రాజగోపాల్ రెడ్డి వినాలి, ఇది మునుగోడులో మేము పబ్లిక్ బైట్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేసినాం. మనం జెన్యూన్గా ఉంటుంది. మనం ఒక బస్ స్టాండ్కి పోయినా అక్కడ ప్రజలందరితో మాట్లాడి యాజ్ టీజ్గా అందరి మాట్లాడేది మనం ప్లే చేస్తాం. అందులో కట్ చేయడాలు, దాన్ని లేపేయడాలు, దాన్ని ఇట్లా చేయడాలు మన దగ్గర ఉండవు. మునుగోడుకి వెళ్ళినప్పుడు సహజంగానే కొంతమంది రాజగోపాల్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, బీజేపీకి అనుకూలంగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ కాంగ్రెస్కి రాజగోపాల్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడిన వాళ్ళది విని నాకేదో కౌంటర్ ఇవ్వడానికి ఓ రకరకాల వీడియోలు తయారు చేసి రాజగోపాల్ రెడ్డి ఓ ఆనందం పొందుతూ ఉన్నాడు. నువ్వు రాజగోపాల్ రెడ్డి మొత్తం పార్లమెంట్ పరిధంతా తిరుగుతలేడట. ఇప్పుడు నాకు మునుగోడు మెజారిటీ వస్తుంది అలాంటుండట. నాకు తెలిసి 2-3 రోజుల నుంచి మరి ఏడ కనబడతలేడు అంటున్నారు. మరి ఏమన్నా మీటింగ్లో ఉంటే నాకు తెలియదు, కానీ మునుగోడు మెజారిటీ వస్తే నాకు తెలుసు. నేను అనవసరంగా బదనాం అవుతున్నా, నాకేం సంబంధం ఈ ఎలక్షను. ఆయన కిరణ్ కుమార్ రెడ్డిని ఎంత లేపుదామనుకున్నా లేస్తలేదు, జాకీ పెట్టినా. బూర నరసయ్య గౌడ్ గురించి మాట్లాడదామన్నా ఆయన గురించి మాట్లాడడానికి ఏమీ లేదు. ఏం చేయాలా అని ఆయన సైలెంట్గా ఉన్నాడు. ఇక వెంకటరెడ్డి అయితే పోంగానే సార్ ఎవరికి ఓటు వేయాలి సార్ అంటే ఎవరికో ఓటు వేసుకోరు, నాకేం సంబంధం, మీరు ఎవరికో వేసుకోవాలో మీరు వేసుకోరని చెప్తున్నాడు వెంకటరెడ్డి కూడా. సో అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ డిసైడ్ అయిపోయారు ఈ ఎలక్షన్ ఈయన గెలిచే అవకాశం లేదు. సో కాబట్టి మనం ప్రశాంతంగా తప్పుకోవడమే బెస్ట్. ప్రజలకు కూడా ఒక పీలర్ ఇస్తున్నారనమాట. వీళ్ళు దూరంగా ఉన్నారు కాబట్టి ఆయన ఓడిపోయిండు అని చెప్తారు రేపొద్దున. మీరు చూడండి, పొరపాటున కిరణ్ కుమార్ రెడ్డి చామల ఓడిపోతే కోమటిరెడ్డి బ్రదర్స్ చేయలేదా, చేసి ఉంటే ఆయన గెలిచిటోడు అనే లైన్ తీసుకొస్తారు లాస్ట్కి. భువనగిరి బీసీలదే అన్న నినాదం ముందుకు తీసుకెళ్ళండి. భువనగిరిలో బూర నరసయ్య గౌడ్ ఈసారి గెలవాల్సిందే. పార్టీలతో మనకు సంబంధం లేదు. మనం బీజేపీయా కాంగ్రెస్ అన్నది మనం చూడట్లేదు. బీసీలో అక్కడ ఒక్క సీట్ అయినా గెలిస్తే ఎందుకు భువనగిరి అంటే 60% బీసీలు ఉన్నారు అక్కడ, 60%. సో ఈ 60% మంది ప్రజలు మీకు ఆత్మగౌరవం ఉంటే, మనవాడు గెలవాలి అనుకుంటే ఎవడో ఒక మనవాడిని గెలిపించాలి, ఇది రాబోయే ఎలక్షన్స్లో రాబోయే రోజుల్లో దీన్ని మనం ఎగ్జాంపుల్గా చూపించి బీసీలందరినీ ఐక్యం చేయాలి అన్న ఒక ఆలోచన మనకుంటే ఖచ్చితంగా మీ ఓటు ఆయన వైపు వెళ్ళేలాగా ప్లాన్ చేయండి. ఒక 10 మందికి 20 మందికి 100 మందికి చెప్పండి. సో వీళ్ళు వచ్చే చేసేది ఏం లేదు. ఆయన హోంమంత్రి అయితే నేను లోపలేస్తాను, ఆయన ప్రచారం ఆయన చేసుకుంటున్నాడు. ఎవరు హోంమంత్రి అయ్యేది లేదు, ఎవరికి మంత్రి పదవులు ఇచ్చేది లేదు. మనం ఇంకొకటి డిమాండ్ ఏం చేస్తున్నామంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కానీ ఇంకొకరికి కానీ, మీరు అక్కడ దళితులుగా ఉన్న మందుల సామెల్కో లేదు, వీరేశం ఉన్నాడు సీనియర్, కానీ గతంలో కూడా ఎమ్మెల్యేగా పనిచేసిండు, ఆయనని మంత్రిని చేస్తాం ఒకవేళ మీరు గెలిపిస్తే అని చెప్పండి దమ్ముంటే. నేను హోంమంత్రి అయితే ఏందండి, ఈ పార్లమెంట్ గెలిస్తే ఈ పార్లమెంటు పరిధిలో ఉన్న నకరేకల్ నియోజకవర్గానికి చెందిన దళిత ఎమ్మెల్యే వేముల వీరేశంని ఎమ్మెల్యే చేస్తామని చెప్పండి. లేదు తుంగతుర్తి ఎమ్మెల్యేని మంత్రిని చేస్తామని చెప్పండి. నకరేకల్ ఎమ్మెల్యే వీరేశంని మంత్రిని చేస్తామని చెప్పండి. అది కదా మీరు చెప్పాల్సింది. లేదు 60% బీసీలు ఉన్నారు, ఈ విప్ పదవి చాలా చిన్నది, బీర్లా ఇలయ్యని మంత్రిని చేస్తామని చెప్పండి. ఇది లీడర్ అంటోడు చేయాల్సింది. నాకు మంత్రి పదవి వస్తుంది, ఈయన గెలిస్తే నాకు మంత్రి పదవి వస్తుంది, నాకు హోమ్ మినిస్టర్ అయితే నేను లోపలేస్తా. ఇదేం లైన్ అసలు ఇది? అంటే మీకు మంత్రులు అవ్వడానికి, మీరు గెలవడానికి, మీరు అందరం ఎక్కడానికి మేము మీకు ఓట్లేయాలనా? ఆలోచించండి ఒకసారి. బీసీలు కానీ అక్కడున్న దళిత సమాజం అంతా ఆలోచించండి. మనము ఒకవేళ జనరల్ స్థానంలో ఒక దళితుడికి ఇచ్చినా ఆహ్వానించేవాళ్ళం. అరే జనరల్ సీట్లో వాళ్ళ అణగారిన వర్గాలకు, బలహీన వర్గాలకు టికెట్ వచ్చిందని అట్లా కూడా చేయలేదే మీరు. సో అక్కడ బీసీ గెలవాల్సిందే, బూర నరసయ్య గౌడ్ పడాల్సిందే. అక్కడ క్యామ మల్లేష్ కూడా ఆయన గొల్లకుర్మలకు సంబంధించిన కమ్యూనిటీయే, మంచి మనిషే, కానీ ఏం లాభం, పార్టీ అక్కడ 3rd ప్లేస్లో ఉన్నది, అక్కడ గెలవడానికి అవకాశం లేదు. సో ఆయనకి భవిష్యత్తులో ఇంకొక అవకాశం రావాలని మనం కోరుకుందాం ఖచ్చితంగా. కానీ ఇక్కడ గెలవడానికి అవకాశం ఉన్న బీసీ బూర నరసయ్య గౌడ్ కనిపిస్తున్నాడు. ఆయన వైపు వెళ్ళండి. పార్టీలను దయచేసి పక్కన పెట్టండి. భువనగిరి బీసీలదే అనే నినాదము ప్రజల్లోకి వెళ్ళాలి. రాజగోపాల్ రెడ్డి గారు ఈ వీడియోలు తయారు చేసి ఇదంతా బంద్ పెట్టి ఆ నియోజకవర్గంలో పనిచేయి.